తమిళనాడు గవర్నమెంట్ అంటే స్టాలిన్ సర్కార్ వీళ్ళు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారండి. అంటే ఆలయాలకు సంబంధించిన 1000 కేజీల బంగారాన్ని వీళ్ళు కరిగించబోతున్నారు. అలాగే మీకు ఆలయాలకు సంబంధించిన సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి కదా, సో వాటిని కూడా మెల్ట్ చేద్దాము అని ఒక అతిపెద్ద నిర్ణయం. ఇప్పుడు ఇది చేస్తే ఏమొస్తుంది? ఏమీ లేదండి, ఈ బంగారాన్ని అంతా కూడా వీళ్ళ మాటల్లో చెప్పాలి అంటే అన్యూజ్డ్ గోల్డ్ అని చెప్తున్నారు. సో ఇక్కడే అసలు విషయం, అన్యూజ్డ్ గోల్డ్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక జమీందార్ గారు ఆయన తన మనవడికి చెప్తాడు, నాన్న నీకు పిల్లలు పుట్టిన తరువాత మీ అబ్బాయో అమ్మాయో వాళ్ళ చేతుల మీదుగా ఈ పలానా దేవుడికి పలానా ఆలయములో ఈ బంగారాన్ని నువ్వు సమర్పించు అని అన్నాడు. సో ఈ మనవడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని అక్కడ ఆ దేవతకు సమర్పిస్తాడు. ఇంకొక వైపు చూశారనుకోండి, ఒక దొంగ, గజ దొంగ అనుకోండి, ఒక పెద్ద స్థాయిలో లూటింగ్ చేశాడు, బోల్డ్ అంత బంగారం వచ్చింది. పాపం కదా, ఇంకొకరి సొమ్ము. సరే ఆ భగవంతుడికి కొంత వాటా ఇచ్చాము అంటే నా పాపము కరిగిపోతుంది. సో మీకు ఒక వాటాను తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని ఒక తిరుపతి హుండీ అనండి, లేదా ఇంకొక ప్రముఖ ఆలయం అక్కడ హుండీలో వేశాడు. ఇప్పుడు జమీందారు గారు ఆ భగవంతుడి కోసం ఇచ్చిన బంగారము ఈ దొంగ ఇస్తున్న బంగారం కలిసిపోతుందండి. సో కలిసిపోయినప్పుడు దీన్ని మీరు కరిగించారు అనుకోండి, ఒక ఉత్తముడు ఒక పచ్చి దొంగ, ఇద్దరి బంగారం సమానమేనా? ఆ దేవుడు దాన్ని ఎలా చూస్తారు ఆలోచించాలి కదా. అవి ఏమీ లేవండి. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఈ 1000 కేజీల బంగారాన్ని కరిగించి మీకు గోల్డ్ బార్స్గా తయారు చేస్తారు. వాటిని తీసుకువెళ్ళి ఒక బ్యాంకులో పెడితే 17.81 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వస్తుంది. ఇది వీళ్ళ లెక్క. వడ్డీ కోసం బంగారాన్ని అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ను మేము కరిగించబోతున్నాము. వీళ్లకు ఒక విడి డిపార్ట్మెంటే ఉంటుంది, హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. దీనికి ఒక మంత్రి గారు కూడా ఉన్నారు, శేఖర్ బాబు అంటారు. సో వీళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంటే, ఒక మసీదు ఉంటుంది మీకు, అక్కడ అల్లా భక్తులు ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళు తమ బంగారాన్ని ఆ మసీదుకు ఇవ్వాలి అని అనుకున్నారు. సో మంచి కార్యక్రమం, తీసుకువెళ్ళి ఆఫర్ చేశారు. ఏ ఒక ప్రభుత్వానికి దీనితో ఎటువంటి సంబంధము ఉండదు. ఆ బంగారము ఆ మసీదుకు, ఇంకా మనం వాక్ బోర్డు గురించి మాట్లాడుకున్నాం కదా, అది వాళ్ళకే, ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. అదే మీరు చర్చ్ అన్నారు అనుకోండి, ఇండియాలో ఎక్కడైనా ఏ చర్చిని చూసినా వాళ్ళు ఒక మిషనరీ బోర్డు కింద వస్తారు. సో ఆ బంగారము డబ్బు ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధమే లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు. కానీ అదే ఇది ఒక హిందుస్థాన్ అంటారు, ఇక్కడ హిందువులే మీకు మెజారిటీ అంటారు. కానీ ఇలాంటి ఒక ఏర్పాటు అనేది మనకి ఎప్పుడూ లేదు. అంటే బ్రిటిష్ వాడు చర్చ్ అంటే మాది, మసీదులు అంటే వాళ్ళది, హిందువుల యొక్క ఆలయపు సొమ్ము బంగారం ఇదంతా కూడా ప్రభుత్వానిది అని చెప్పి వాళ్ళు ఒక చట్టాలు తీసుకొచ్చారు. దాని ప్రకారమే ఇవాళ కూడా మీరు ఫాలో అయితే దీన్ని ఎలా చూడాలి అంటే, మీకు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కదండి, రాజ్యాంగం ఉంటుంది, ప్రతి వాళ్ళకు కూడా సమానమైన హక్కులు అని మాట్లాడుతున్నారు కదా. మరి హిందువుల హక్కులు ఏమయ్యాయి? హిందువులు ఇచ్చే బంగారము వాళ్ళకి సంబంధమే లేదా? ఒక వ్యక్తి ఎంతో అపారమైన నమ్మకముతో బంగారాన్ని సమర్పిస్తే దాన్ని ఇవాళ మీరు కరిగిస్తే అతను ఇచ్చిన పర్పస్ ఏమిటి, మీరు చేస్తున్న పనులు ఏమిటి? ఇది ఇవాళ ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అంటే, చూడండి, ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు మీకు సమయపురం అని అంటారు. సమయపురం పేరు మీద పాటలు కూడా ఉంటాయి. సో సమయపురం అనబడే ఈ ఊరిలో మీకు అమ్మవారు ఆలయం, ఇక్కడేనండి 424 కేజీల బంగారం. ఎవరెవరో ఏదేదో సోర్సెస్లో చెప్తున్నాను కదా, పరమ భక్తుడు ఉంటాడు, పచ్చి దొంగ ఉంటాడు. మీకు ఈ బంగారం ఒక దగ్గరికి వస్తుంది, ఈ బంగారం అన్యూజ్డ్ అని అంటారు. ఎలా చెప్తారు? ఏ బేసిస్లో ఇది అన్యూజ్డ్ అని అంటారు?
ఎవరు ఏ బంగారాన్ని ఎందుకు ఇచ్చారు? స్టాలిన్ గారు చెప్పగలరా? ఈ సోకాల్డ్ మంత్రి గారు శేఖర్ బాబు గారు చెప్పగలరా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ అండి. మీకు 3 జడ్జిలు ఉంటారు, రిటైర్డ్ జడ్జిలు ఉంటారు, 3 కమిటీలు ఉంటాయి. దాని ప్రకారమే ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సు, జడ్జిల యొక్క నిర్ణయాలు, వీటి ప్రకారమే ఈ బంగారాన్ని మేము కరిగిస్తున్నాము అని చెప్తున్నారు. 200 ఏళ్ల క్రితము ఒక వ్యక్తి పలానా బంగారాన్ని ఈ ఆలయములో ఈ భగవంతుడికి సమర్పించని చెప్పి వీలునామా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి మీరు మీ బ్యాంకులో పెట్టారు అనుకుంటే, కరిగించిన బిస్కెట్స్ తీసుకువెళ్ళి పెట్టారు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క మనోభావన ఎలా ఉంటుంది? ఆయన ఇప్పుడు ఉండడు, కానీ అతను ఒక నమ్మకము, ఆ భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకము, అది ఏమైంది? మీరు అన్యూస్డ్ గోల్డ్ అండి, దేనికి పనికిరాదు, తీసుకొచ్చి భక్తులు ఇలా బంగారాన్ని వేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి ఉపయోగపడాలి కదా అంటే, ఈ ఉపయోగపడడము అన్నప్పుడు ఇందులో అండి ఎన్నో రకాలు. బంగారాన్ని కరిగించినప్పుడు అందులో కమిషన్, బ్యాంకులో పెట్టినప్పుడు ఆ వడ్డీలో కమిషన్, ఇన్ని వీళ్ళకు వస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అడిగాడు, లిటరల్గా ఆయనకి జ్ఞానం వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, మీరు చర్చ్ అంటున్నారు, మసీదు అంటున్నారు, మీకు సనాతన బోర్డ్ అని ఒకటి ఉందా? వాళ్ళందరూ ఒక అంబ్రెల్లాలో ఉంటున్నారు, వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంది. హిందూ ఆలయాల్లో ఉండే బంగారము, వజ్రాలు, ఇలా వెండి, వీటికి ఒక ప్రొటెక్షన్ ఉందా? సనాతన ధర్మ ప్రొటెక్షన్ బోర్డ్ అని ఎందుకు మనకి లేదు? చాలా పెద్ద ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అడిగారు. మరి ఇవాళ సమయం వచ్చింది కదా, ఎందుకంటే స్టాలిన్ అన్నప్పుడు ఇతను ఒక యాంటీ హిందూ వ్యక్తి అండి. వాళ్ళ నాన్నగారు, ఇంకా చెప్పాలంటే వీళ్ళ పరంపరలో చూసారంటే వీళ్ళందరూ పెరియార్ భక్తులు. పెరియార్ వీళ్ళ మెంటర్, ఆయనే వీళ్ళ గాడ్ ఫాదర్. ఆయన ఏం చేసేవాడండి, ఒక రథములో కూర్చుంటే రాముడి విగ్రహాన్ని పెట్టి చెప్పుల దండ వేసి ఆ చెప్పుతో రాముడిని కొట్టిన ఒక వ్యక్తి. సో అతని నుంచే మీకు కరుణానిధి, స్టాలిన్, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వస్తున్నారు. మళ్ళీ వీళ్ళ అల్లుళ్ళంతా వెళ్ళి మీకు ఆలయాల్లో పూజలు చేసుకుంటారు, అది వేరే వ్యవహారం. అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా ఈ హిందువులను ఎక్స్ప్లాయిట్ చెయ్యాలో చేస్తూనే ఉంటారు. ఇవాళ ఆలయాల్లో పెట్టిన బంగారాన్ని కూడా వీళ్ళు ఇలాగ మేము అంటే వేస్ట్ కదండి. ఈ గుళ్ళలో ఇచ్చిన బంగారము, ఈ భక్తులు ఇచ్చే బంగారము ఎవరికి ఉపయోగం? ఏం ఉపయోగం లేదు కదా. కాబట్టి మేము గోల్డ్ బార్స్ చేసుకొని అలా బ్యాంకుల్లో పెడతాము, వడ్డీ డబ్బులు వస్తాయి, ప్రభుత్వానికి ఉపయోగము కదా అని చెప్తున్నారు. అంటే సనాతన ధర్మము, దానికి ఒక ప్రొటెక్షన్, దానికి ఒక బోర్డు అనేది లేకుండానే ఇన్నేళ్ల పాటు ఈ దేశము ఇలాగ ఎన్నో ప్రభుత్వాలు వీళ్ళు హిందువుల రైట్స్ అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలయాల పరిరక్షణ అన్నప్పుడు మీకు ఒక చట్టము ఉందా? దీని ప్రకారం ఈ బంగారాన్ని కాపాడే మెకానిజం ఉందా? టోటల్ సెంట్రల్గా మాట్లాడుతున్నానండి. నా రాష్ట్రము, నా ఇష్టము, ఏ దేవుడు ఉండాలి ఉండకూడదు, ఏ దేవుడికి ఏ ఆర్నమెంట్ ఇవ్వాలి ఇవ్వకూడదు, నా ఇష్టము అని చెప్పి ఒక వ్యక్తి చెప్తే మీరు ఒప్పుకుంటారా? మరి ఇదే పని మీరు మిషనరీస్ విషయంలో చెయ్యలేరు, అలాగే మసీదుల విషయంలో మీరు మాట్లాడలేరు. ఈ హిందూ ఆలయాలు, హిందూ బంగారం అన్నప్పుడు మా ఇష్టము అంటే మీరు నేను ఒప్పుకోగలమా? మరి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసిన సనాతన ధర్మ ప్రొటెక్షన్ బోర్డుని అంటున్నారు కదా, దీనిని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే మోదీ ప్రభుత్వము ఏమి చెయ్యాలి? మరి అందరికీ సమానమైన హక్కులే కదండి. మీకు సర్వమత సమ్మతం ఉండాలి కదా. ఆ మతాలు వేరు, మేము వేరు, కాబట్టి హిందువుల బంగారం మాది అంటే మీరు ఒప్పుకుంటారా? ఆలోచించండి. స్టాలిన్ చేస్తున్న ఈ పని 1000 కేజీల బంగారాన్ని కరిగించడము, ఈ హక్కు ఇతనికి ఎవరు ఇచ్చారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.